నా అసలైన స్థితి నా అసలైన స్థితి ఇదే. మానవ జీవితం నుండి విముక్తి అయ్యి మోక్షప్రాప్తి వచ్చి సీతాకోకచిలుకలాగా ఎగరడానికి నాకు సహాయం చేయండి అని మీ పదాలతో, మీ భాషతో మీరు ఒక్క సంకల్పాన్ని రిలీజ్ చేయండి. ఫస్ట్ క్లీనింగ్ ఉంటుంది. మన బ్రెయిన్‌లో అమ్మ చెప్పారు కదా! ఆ క్లీనింగ్ ఏంటంటే కళ్ళు మూసుకొని, బ్రీత్ తీసుకొని, హోల్డ్ చేసి, ఆ హోల్డింగ్ టైమ్‌లో ఒకసారి వెయిట్. హోల్డింగ్ టైమ్‌లో ఇంట్లో మనకి చిరాగ్గా ఉన్న ప్లేస్‌లో మనం ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో, అలాగా మీ ఇష్టం. అక్కడ కూడా మీరు ఉపయోగించవలసింది మీ చేతులు ఉపయోగిస్తారా? లేతే పేపర్స్ ఉపయోగిస్తారా? బ్రష్ ఉపయోగిస్తారా? మీ ఇష్టం. కళ్ళు మూసుకోవాలి. బ్రీత్ నాసికారంధ్రాలతో తీసుకోవాలి. హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసిన టైంలో అక్కడ ఆ డస్ట్‌నంతటిని బ్లాక్‌గా మీకెక్కడైతే కనిపిస్తుందో శరీరం, ఆ బ్లాక్‌గా ఉన్నదంతా తీసేసుకొని, అది ఒక పేపర్‌లో ఉండలా చుట్టేసుకొని, మన సబ్‌కాన్షియస్ మైండ్, మన నాసికారంధ్రాలతో ఇటు ఊదుతాము, ఇలా ఊదుతాం. ఫోర్స్‌ఫుల్‌గా ఊదాలి. ఎలా అంటే, నా ఎదురుగుంట ఒక క్యాండిల్ పెట్టి, ఆ క్యాండిల్ పెట్టి, ఒకే ఒక్క దెబ్బతో నాకు 3 అడుగుల దూరంలో ఉఫ్ అని ఊదమంటే ఎలాగా? అంత ఫోర్స్‌ఫుల్‌గా. నాభి దగ్గర నుంచి మీకు బయటకి రావాలి. ఇక్కడ ఇలా జరుగుతుండగా మన సబ్‌కాన్షియస్ మైండ్ మన బ్యాక్‌న ఉంటది. ఈ చెవికి పక్కన ఇక్కడ కిటికీ తీసి ఆ విండోలోంచి మనం తీసుకున్న బ్లాక్ కలరు అదంతా కూడా ఒక అగ్నిలో పోసేస్తున్నట్టు పొయ్యాలి. అగ్ని గుర్తుపెట్టుకోండి. మన కర్మని ఎవ్వరు తీసుకోకూడదు. అగ్ని మెయిన్. ఎందుకంటే ఒక హోమకుండంలో ఒక పుల్లలు పడేస్తే అందులోంచి ఆ విభూతిని తీసుకొని పుల్లలుగా ఉన్నటప్పుడు ఏమి చేయలేము. ఆ విభూతి అయిపోయాక ఆ విభూతిని తీసుకెళ్ళి శివుడికి భస్మంగా అభిషేకిస్తారు. అలాగా ఇక్కడ రూపాంతరం జరుగుతది. మన క్రియలు ఉఫ్ఫని ఊదడం వల్ల ఇది బయటికెళ్ళిపోద్ది. హోమంలో పడిపోద్ది. అదొక లవ్‌గా మారిపోయినట్టు మీరు విజువలైజేషన్ చేయండి. ఆ లవ్ గుర్తులు ఇలా పైకెళ్తున్నట్టు. అగ్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది 3 టైమ్స్ ఉంటది. లేక 5 టైమ్స్. అదయిపోయాక చిన్నగా లే డౌన్ అవుతాం. చాలా చిన్నగా. హాయిగా ఇంక నాలో ఏమీ లేవు. నేను ఆత్మస్వరూపాన్ని అని గుర్తించుకొని ఒక్కసారి లే డౌన్ అవ్వి, మళ్ళీ మనం ట్రయాడ్ వేసుకోవాలి. ట్రయాడ్ ఎలా ఏసుకోవాలో చూడండి. నాకు నిజంగా ట్రయాడ్ ఏసుకుంటే 1 ½ అవర్ పట్టేది. గంటన్నర అసలు వేళ్ళు కదలవు. అంత ఇంటెన్షన్‌గా హృదయం మీద చెయ్యేసుకోవాలి. ఎందుకంటే నా సుస్వరూపం ఇది. నా సోల్ ఇక్కడుంటది. ఆస్ ఇలా వేసుకొని చూడండి. ఇలా పెట్టుకొని నేను మ్యూజిక్ పెడతాను. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ట్రయాడ్ ఏసుకోవాలి. ఎంత అంటే ఇంక నేను అప్పటికి ముందరే వదిలేసాను. నేనంటూ ఏమీ లేదు. నేను మనసుని కాదు, బుద్ధిని కాదు, ఆలోచనలు కాదు, శ్రీదేవిని కాదు, భౌతిక దేహం కాదు, ఏమీ కాదు నేను. ఓన్లీ ఆత్మని. ఆత్మగా ఉన్న నేను ట్రయాడ్ వేసుకున్నాను. ఎలా వేసుకుంటున్నానంటే ఇక్కడ 2 వేళ్ళు ఎంత ఫోర్స్‌గా పెట్టాలంటే ఇది మనం చూపిస్తాం. నువ్వు తప్పు చేశావు అని ఎంత గట్స్‌తో చూపిస్తావో అంత ఫోర్స్‌గా పెట్టాలి. నుదిటి మేంచి చూడండి ఇక్కడ. ఇలా కిందకి రావాలి వేళ్ళు. నా ఫోకస్ అంతా, నా శక్తంతా కూడా అక్కడే ఉంది. ఇక్కడ గోల్డెన్ కలర్ ఎనర్జీ తాడు థ్రెడ్‌ని లావుగా మనం విజువలైజేషన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నా ప్రమేయం లేదు. అదే కదులుతుంది. ఇది వేసేటప్పుడే మీ శక్తి మీకు తెలుస్తది.
మొత్తం మీ శక్తినంతా ఈ వేళ్ళ మీదే పెట్టాలి. నా వేళ్ళ దగ్గర నుంచి గోల్డెన్ కలర్ ఎనర్జీ ట్రయాడ్‌నేసుకుంటున్నా నేను. ట్రయాడ్ అంటే నా సుస్వరూపం. నేను ఎంత అందంగా, ప్రేమతో, శక్తిని క్రోడీకరించి నేను వేసుకుంటున్నాను. మొత్తం నా దృష్టంతా నా 2 వేళ్ళ మీదే. ఇదే నా సుస్వరూపము. ఇది ఆత్మ ప్రణాళిక. ఇలా మోకాళ్ళ వరకు గోల్డ్ కలరు థ్రెడ్ చూ చూస్తూ మనమే వేసుకోవాలి. చాలా ప్రకాశవంతంగా. ఆ గోల్డ్ కలర్ ఎనర్జీ. చాలా స్ట్రాంగ్‌గా. ఇలా ఈ ఎడమ కాలు నీ వరకు. మళ్ళీ అక్కడి నుంచి ఇలా అడ్డుగా వేసుకోవాలి. మళ్ళీ కుడి కాలు నీ వరకు. మరలా అక్కడి నుంచి అధిరోహణం. ఇదే నా మోక్ష ప్రాప్తి. ఈ మధ్యలో అంతా అనుభవాలు. జీవితం నా ఒక అసలైన స్వరూపం నుంచి నేను కిందకి దిగాను. కిందకి దిగి ఈ మధ్యలో నా జీవిత అనుభవాలు. ఇక చాలు. నా అనుభవాలన్నీ అయిపోయినాయి. నేనింక ఆత్మస్వరూపంగా, ఒక దైవంగా, ఒక శివస్వరూపంగా, అమ్మవారిగా నా స్థానానికి నేను చేరుకుంటున్నాను అనుకోవాలి. ఆ ఇంటెన్షన్ చాలా ముఖ్యం. నా సిద్ధులన్నీ నా సుస్వరూపంలోకి ప్రవేశించాయి. ఇది సో బీ ఇట్. తథాస్తు అన్నారు. సో బీ ఇట్ అంటే తథాస్తు అని రాంత పదం. చూసారా? ఇక్కడి నుంచి ఇది నా అసలైన స్థితి అయితే ఇక్కడి నుంచి నేను దిగాను. ఎందుకు దిగాను అంటే మనం మధ్యలో అంతా జీవిత అనుభవాలు పొందడానికి. ఈ ఈ కుడి కాలు నుంచి నీ నుంచి మళ్ళీ పై వరకు ఎక్కాను. ఎందుకెక్కాను? నేను ఇంక చాలు ఈ అనుభవాలు అయిపోయినియి. నాకు ఈ అనుభవాలు ఇంక చాలు అని చెప్పి ఒక్కసారి వెయిట్. ఈ అనుభవాలు ఇక చాలు అని చెప్పి నేను మరలా నా సహజ స్థితికి నేను చేరుకున్నాను. ఇదంతా గోల్డెన్ కలర్ ఎనర్జీతో ఒక త్రికోణాన్ని మనం సృష్టించాలి. మీకు అర్థమైందా? ఎవ్వరికి ఏ డౌట్ ఉన్నా మళ్ళీ క్లారిటీగా అడగండి. ఫస్ట్ స్టార్టింగ్ అర్థమైందా అందరికి? క్లీనింగ్ చేసుకోవాలి. ఎందుకంటే భౌతిక దేహంతో, మనసుతో, బుద్ధితో ఎన్నో చేసున్నాం ఇప్పటి వరకు. అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. అయిపోయాక ప్రశాంతంగా ఒక్క క్షణం లేడౌన్ అయినా పర్వాలేదు, హ్యాపీగా పడుకున్నా పర్వాలేదు, కూర్చున్నా ఇంక అన్నీ నాకు ఏమీ సంబంధం లేదు. నేను ఆత్మస్వరూపాన్నని హాయిగా కూర్చోవాలి. తర్వాత ట్రయాడ్ మొదలెట్టాలి. ట్రయాడ్ చెప్పాను ఎంత ఇంటెన్షన్‌గా వెయ్యాలో. మనము ఎన్ని లోకాల్లోకి వెళ్ళినా సరే, మానవ జీవితంలోకి వస్తేనే మనకు మోక్ష ప్రాప్తి ఉంటది. ఇక్కడి నుంచి. అందుకని రాముల వారు మళ్ళీ భూమి మీదకొచ్చి, మళ్ళీ మోక్ష ప్రాప్తి తీసుకోవడం. దత్తాత్రేయుల వారు భూముల మీదకొచ్చి, మళ్ళీ మోక్ష ప్రాప్తి తీసుకోవడం.
మరలా ఆహ్, గౌతమ్ బుద్ధుడు, గౌతమ్ బుద్ధుడు కూడా ఐదవ తలంలో ఉన్నారట. ఆయన చుట్టూ అంతా కాంతి క్షేత్రాలే ఉన్నాయంట. కాంతి పుష్పాలే ఉన్నాయంట. కానీ ఆయన అనుకున్నారంట, నేను కిందకి దిగి మళ్ళీ ఏడవ తలంలో ఏమున్నాయో చూడాలి అన్నారట. అప్పుడు అందరూ అడిగారట, "మీరు కాంతి క్షేత్రంలో ఉన్నారు. ఇలా చిటికేస్తే మీయన్నీ అయిపోతాయి కదా! ఇలా చిటికేస్తే మీకు కాంతిగా ఉంటారు. నిత్యయవ్వనంగా ఉంటారు. మీరు చాలా అన్నీ బావున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. మీకెందుకు ఏడో తలంలో ఏముందో ఐదో తలంలో హ్యాపీగా ఉండండి." లేదు లేదు. నేను 6, 7 తలాల్లో ఏమున్నాయని చెప్పి గౌతమ్ బుద్ధుడు మళ్ళీ కిందకి దిగి, మళ్ళీ గౌతమ్ బుద్ధుడిగా అన్నీ క్లియర్ చేసుకొని, మళ్ళీ మోక్ష ప్రాప్తికెళ్లారు. ఇది క్లియర్‌గా రామ్‌తా బుక్‌లో ఉంటది. కాబట్టి ఎవ్వరైనా సరే, ఈ మానవ జీవితం చాలా మహోన్నతమైంది. మనకొస్తున్నాయన్నీ కూడా ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ అంటే క్లియర్ అయిపోతున్నాయి. హమ్మయ్య! వచ్చిందా? ఇంక నేను ఒక దాని నుంచి విముక్తి అయిపోయాను. నా ఎదురుగుంటా ఒక మెట్టు కనిపించాలి. నేను ఒక మెట్టు ఎక్కేసాను అనుకోవాలి. చాలా వస్తాయి. అందులో స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి ఇంకా కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు మనం మెట్లు ఎక్కేస్తున్నాం, తొందరగా ఎక్కేస్తున్నాం అనుకోవాలి. అమ్మ చెప్పేదదే. చాలా తొందరగా క్లియర్ అయిపోయి ముందుకెళ్ళిపోతాం. ఈ ట్రయడ్ అయిపోయింది. ట్రయడ్ గుర్తుందా అందరికి? ఇక్కడి వరకు ఏమి క్లారిటీయేనా అందరికి? ఏమన్నా డౌట్లున్నాయా? లేవు కదా! సరే, సరే. అదయిపోయాక ఇది రాముద్ర. ఇది నాలో ఉన్న తండ్రి, ఇది నేను. నాలో ఉన్న తండ్రి, నేను అంటే నా ఆత్మస్వరూపంగా ఉన్న నేను. ఇది నేను తీసుకుంటున్నాను. ఈ 2 ముద్ర. హృదయానికి దగ్గరగా ఇలా పెట్టుకోవాలి. ఆ! సార్ ఇంకొంచెం పైకి సార్. ఆ! ఓకే. ఇక్కడ హృదయం దగ్గర పెట్టుకోండి. ఆ! చూడండి ఈ 2 ఉన్నాయి కదా! ఈ 2 ఇలా. ఆ! ఓకే. ఇలా పెట్టుకోవాలి. ఎక్కడ ఈ షోల్డర్స్ కానీ, ముద్రను కానీ ఎక్కడ వదలకూడదు. మన ఇదయ్యే వరకు. ఓకేనా? ఇది అసలైన ముద్ర. సహజ ముద్ర. యెస్ సార్. ఇ చేతులు కొంచెం ఇలా పెట్టుకోండి పెయిన్‌గా అనిపిస్తే. ఇలా పెట్టి ఇప్పుడు చాలా ఫోర్స్‌ఫుల్‌గా మనం బ్రీత్‌ని తీసుకోవాలి. ఎక్కడ హోల్డ్ చేయాలి? నాభి దగ్గర హోల్డ్ చేయాలి. ముందు నుదిటి మీద ఇది ఇలా పెట్టుకొని నుదిటి మీద మనకు కావాల్సింది స్టార్టింగ్ ఎన్ని కావాల్సున్నా సరే ఒక 5 మనం తీసుకోవాలి. ఫస్ట్ రేడియంట్ హెల్త్. రేడియంట్ హెల్త్ అని గోల్డ్ కలర్ అక్షరాలతో ఇక్కడ చూసుకోవాలి. అన్నీ చూసుకోలేము అంటే ఆర్‌హెచ్ చూసుకోవాలి. రేడియంట్ హెల్త్ 2 అక్షరాలు. ఇంటెన్షన్ మాత్రం మనకు తెలియాలి. ఇది రేడియంట్ హెల్త్ అని. గోల్డ్ కలర్ అక్షరాలతో నుదిటి మీద చూస్తూ ఈ ముద్రని ఇలా సమానంగా పెట్టి వెన్నెముక్కని నిటారుగా పెట్టి ఎలా ఉండాలంటే వెన్నెముక్క ఒక కర్రను పాతితే భూమిలో ఎంత స్ట్రైట్‌గా ఉంటదో అలా స్ట్రైట్‌గా ఉండిపోవాలి. ఇంక ఈ ముద్ర వేయగానే అంత స్ట్రైట్ అయిపోవాలి మనం. ఏసి ఆర్‌హెచ్ అంటే రేడియంట్ హెల్త్. శ్వాస తీసుకోవాలి. దాన్ని అనుభవించాలి. హోల్డ్ చేసి. నాభి దగ్గర హోల్డ్ చేయాలి. దాన్ని సంపూర్ణంగా మనం అనుభవించాలి. అనుభవిస్తూ హ్మ్. ప్రతి అణువు కూడా రేడియంట్ హెల్త్‌తో అంటే ప్రకాశవంతంగా ఉన్నట్టుగా ప్రతి అణువుని చూసుకోవాలి. ఎప్పుడు చూడాలి అంటే శ్వాస తీసుకోలేనప్పుడు మాత్రం చూసుకుంటే మనకి మన శరీరానికి అందుతది. మీకు అర్థమైందా? అందుకే హోల్డ్ చేసినప్పుడు మన శరీరాన్ని ఒక కాంతి బిందువులా చూసుకోవాలి. రేడియంట్ హెల్త్. అలా చూసుకొని, ఆ నాభి దగ్గర నుంచి ఒక్కసారిగా ఫోర్స్‌ఫుల్‌గా వినిపిచ్చిందా సౌండు? నాభి దగ్గర నుంచి ఇలా పట్టి లాగి ఒక్కసారిగా బయటకు వదలాలనమాట. ఎంత ఫోర్స్‌ఫుల్‌గా అంటే
ఇంకా ఈ మానవత్వం నుంచి మాకు వద్దు, ఇంక దివ్యత్వమే, దైవమే నేను అన్నట్టుగా ఈ రేడియంట్ హెల్త్ నాకు సంపూర్ణం అవ్వాలని మళ్ళీ శ్వాస తీసుకోవాలి. హోల్డ్ చేయాలి. ఆర్‌హెచ్‌ని చూడాలి ఇక్కడ. అని వదలాలి. చాలా స్ట్రాంగ్‌గా వదలాలి. 7 టైమ్స్. 7 తలాలకి 7. మీకర్థమైందా? తర్వాత ఫస్ట్ రేడియంట్ వెల్త్, తర్వాత సంపద సమృద్ధి అంటే అబండెన్స్, వెల్త్. అబండెన్స్ వెల్త్ ఏ డబ్ల్యూ పెట్టుకోండి. ఏ కనిపించాలి, చాలా క్లారిటీగా కనిపించాలి. మన ఎదురుగుంట అక్షరాలు ఎంత క్లారిటీగా గోల్డ్ కలర్ అక్షరాలు చూస్తామో అది మనకి ఈ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. మనం బయట కూర్చుతున్నాము, బయట ఏమనుకుంటామంటే బయట ఎంత స్ట్రాంగ్గా వదలంటే నా పదాలు వెళ్ళి ఒక దివ్య కాంతిపుంజంగా ఉన్న దాంట్లోకి వెళ్తున్నట్టుగా భావన చేసుకోవాలి. కానీ ఇక్కడ జరిగే మ్యాజిక్ ఏంటంటే నా న్యూరో నెట్‌లో అబండెన్స్ వెల్త్ అన్నది నా సబ్‌కాన్షియస్ మైండ్‌లో చాలా సహజతత్వంగా అందులోకి ఇమిడిపోతది. అప్పుడు నా సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా ఉందో, నా కాన్షియస్ మైండ్ అలా పనిచేస్తది. నా శరీరం అలా పనిచేస్తది. నాకేదైనా ఇంత చిన్న ప్రాబ్లమ్ వచ్చినా, లేదు లేదు తిను రేడియంట్ హెల్త్‌తో ఉంది అని సబ్‌కాన్షియస్ మైండ్ ఒక కార్డ్ రాస్తది. కాన్షియస్ మైండ్ అది నమ్ముతది. బాడీ దానికి మూవ్ అవుతది. అది. ఇక్కడ జరిగే లాజిక్ అది. మనం ఊదాలి. ఊదినప్పుడు ఆ అక్షరాలు బయటికి వెళ్తున్నట్టుగా కూడా చూడాలి. ఓకేనా? తర్వాత అబండెన్స్ వెల్త్ సేమ్ ఇలాగే అది కూడా 7 టైమ్స్. ఇది కూడా అయిపోయాక జాయ్. ఇది మన సహజ తత్వం. దైవానికి లక్షణాలేంటి? సంపూర్ణ ఆరోగ్యము, సంపద సమృద్ధి, ఆనంద స్థితి. మనం ప్రతి క్షణం జాయ్‌గా ఉండాలి. జేఓవై దీన్ని ఆస్వాదించాలి. మళ్ళీ ఈ ముద్రలోకొచ్చేయాలి. శ్వాసను తీసుకోవాలి. కుంభించాలి. వదలాలి. ఆ వదిలేటప్పుడు ఈ అక్షరాలు నుదుటి మీద నుంచి వెళ్ళి అక్కడ కాంతిపుంజంగా ఉన్న దాంట్లో చేరుతున్నట్టుగా. మీ ఇష్టం తర్వాత విజువలైజేషన్. బయటికి మాత్రం వెళ్తున్నట్టు చేయాలి. ఇలా ఎప్పుడైతే ఇది బయటికెళ్తుందో ఇక న్యూరో నెట్‌లో మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి చేరుకుంటది. ఎ గాలిని పట్టి చేయడం వల్ల ఏమవుతదంటే, ఇంక అమ్మో! లోపల ఏమీ లేదు. నాకు ఊపిరి అందదము. శ్వాస తీసుకోవడం అవుతలేదు. తినేదనుకుంటే అది జరిగిపోవాలి. దానికి ఎనర్జీ ఇవ్వాలి అని మొత్తం శరీరంలో ఉన్న ఎనర్జీ అంతా దానికొస్తది. ఓకేనా? అర్థమైందా? తర్వాత జాయ్ అయిపోయింది. జాయ్ కూడా సేమ్ ప్రొసీజరు. తర్వాత ఫ్రీడమ్. ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ అంటే ఇంట్లో వాళ్ళు మనకిచ్చేదో ఏదో చాలా సహజంగా కాదు. మానవత్వం నుంచి ఫ్రీడమ్ కావాలి. నేను దైవాన్ని. దైవంగా ఉన్న నాకు అనారోగ్యాలతో పనేంటి? హ్మ్. దారిద్ర్యంతో పనేంటి? ఇవన్నటిలతో ముసలితనంతో పనేంటి? ఇక్కడ ఫ్రీడమ్ మనకి విముక్తి. మానవత్వం నుండి విముక్తి. ఆ ఫ్రీడమ్ కోరుకోండి. లిమిటెడ్ ఫ్రీడమ్ కాదు. ఓకేనా? ఇంటెన్షన్ చాలా ముఖ్యం. ఓకేనా? అందరికి? ఏం చెప్పాను? ఎవరైనా ఆన్ చేసుకొని చెప్తారా?
హెల్త్, అబండెంట్, జాయ్, ఫస్ట్ ఫ్రీడమ్. హెల్త్, అబండెంట్, జాయ్, ఫ్రీడమ్. హ్మ్. తర్వాత మాస్టర్. మాస్టర్ అంటే మనం మాస్టర్ అంటే ఏదో స్కూల్లో పాఠాలు చెప్పేసి, నలుగురికి ధ్యానం నేర్పేసి ఇది కాదు. నేను ఏ విషయం తలుచుకున్నా దాంట్లో మాస్టరీ పొందాలి. నాకు ఏ విషయం తెలియాలన్నా దాంట్లో మాస్టరీ పొందాలి. ఉన్నత తలాల కోసమన్నా నాకు తెలియవలసిందే, ఆస్ట్రల్ ట్రావెల్ కోసమన్నా నాకు తెలియవలసిందే. ఏదైనా ఆ సమాచారం నా మస్తిష్కంలో చేరిపోవాలి. అందులో మాస్టరీ పొందాలి. ఏ వర్క్ చేయాలన్నా దాని యొక్క కంటెంట్ అంతా మన దగ్గర ఉండాలి. అందులో మాస్టరీ పొందాలి మనం. శరీరాన్ని ఎలా మూవ్ చేయాలి, నా సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా మూవ్ చేయాలి, నా కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, అసలు నేను ఎన్నట్ల మీద పట్టు సాధించాలి, దీని మీద మాస్టరీ సంపాదించాలి మనం. మస్టిక్కం అంటే ఏంటండి? మాస్టర్ మస్టిక్కం దగ్గర మస్తిష్కం అంటే బ్రెయిన్ నాకు తెలుగు ఓకే. అలవాటు కానీ ఓకే. బ్రెయిన్ మన బ్రెయిన్లో అని ఓకే. అన్నిటి పట్ల మాస్టర్ ఉండాలి. పిల్లల్ని పెంచడం ఎంత సహజంగా మనకొచ్చింది, అలాగే ఇంటిని లీడ్ చేయడం ఎంత సహజంగా మనకొచ్చింది, అన్ని విషయాలు ఎంత సహజంగా మనకొచ్చినాయో అలాగా దివ్యత్వం కోసం కూడా అంత సహజంగా దైవ లక్షణాలు మనకు పుణుకుపుచ్చుకోవాలి. దైవిక తత్వంతో మనం ఉండాలి. ఈ విధంగా అంత మాస్టరీ సంపాదించుకోవాలి అన్ని విషయాల పట్ల, అన్నిటి పట్ల మాస్టరీ. నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే నా మస్తిష్కంలో చేరిపోవాలి. అట్లా ఆ ఫ్రీక్వెన్సీ మన బ్రెయిన్లోకి వచ్చేయాలి. అంత అంత హైలో అడగాలి మనం ఆ మాస్టరీ. ఓకే, మాస్టర్ అని పెట్టుకోవాలి. MASTER. మాస్టర్ అన్న పదానికి చాలా 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 వాల్యూ. ఎంత వాల్యూ అంటే అంత వాల్యూ. ఆ మాస్టర్ అన్న పదం నుదుటి మీద పెట్టుకోవాలి. 5 అయిపోయినాయి. ఈసారి 6వది మన డిజైర్. మనదేముంది ప్రెజెంట్ ఈ 21 రోజుల్లో నేను సాధించవలసింది ఏముంది, అది మీ డిజైర్. మీ కోరిక అబండెన్స్ కావాలా, లేకపోతే హెల్త్ కావాలా, లేకపోతే జ్ఞానోదయం కావాలా, ఆత్మదర్శనం కావాలా, మీ ఇష్టం. ఏదైనా ఏనిది ఆ డిజైర్, యువర్ చాయిస్. అది ఏదైనా పర్వాలేదు, అది మీరు పెట్టుకోవాలి. అది కూడా ఇంగ్లీష్ లెటర్స్తో ఇక్కడ పెట్టుకోవాలి. అది కూడా సేమ్ ప్రొసీజరు. ఇవన్నీ అయిపోయాక తర్వాత ధ్యాన స్థితిలో కాసేపు కూర్చుని మళ్ళీ లే డౌన్ అవ్వాలి. అప్పుడు నా డిజైర్ ఏదైతే ఉందో దాన్ని నేను అనుభవించాలి లే డౌన్ అవ్వి. అందరికీ అర్థమైంది ఏదైనా? ఇది ప్రొసీజరు, ఇది CND అంటారు. నిజంగా ఇది చెప్పాలంటే కొన్ని లక్షలు పెట్టి నేర్చుకోవాలి. అమ్మకు కూడా తెలుసు ఆ విషయం. అంత పెట్టి నేర్చుకోవాలి. కానీ మీరందరూ చాలా అదృష్టవంతులు. చాలా ఈజీగా మీ ముందరికి రాంత అనుగ్రహంతో మీ ముందుకు వచ్చేసింది. ఇది మాత్రం చేస్తే లైఫ్ డెఫినెట్‌గా చేంజ్ వచ్చేస్తది. ఒక పవర్‌ఫుల్ అయిపోతాం మనం. ఒక ఫ్రీడమ్ వస్తది. ఒక మాస్టరీ వస్తది. ఆ గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకలాగా ఈజీగా విచ్చుకుంటాం. కింద కూర్చోవాలా? చైర్‌లో అన్నా కూర్చోవచ్చా? చైర్‌లో కింద కూర్చుంటేనే బావుంటది కదా! ఓకే. కిందే కూర్చుంటే అంటే నీ ఎనర్జీస్ అన్నీ కూడా నువ్వు కిందే ఇవేం పెట్టుకున్నావో చైర్స్ అవి తీసేసుకుంటదనమాట. ఇందులో చాలా ఎనర్జీ ఆహ్, పుడతది. చేద్దామా కాసేపు మనం? ఈరోజు చేద్దాం అందరూని. రెడీనా? ఒక్కసారి ఫస్ట్ స్టెప్ చెప్పరా మళ్ళీ ప్లీజ్? ఓకే. ఫస్ట్ స్టెప్పు మన క్లీనింగ్.
క్లీనింగ్ చేసుకోవాలి. క్లీనింగ్ కూడా ఇదే ముద్ర. నేను కనిపిస్తున్నానా? అయ్యా కనిపిస్తున్నాయి. ఆ! క్లీనింగ్ కూడా ఇదే ముద్ర. ఫస్ట్ ఉదయమే చేసుకొని రామ్‌తో పర్మిషన్ అడగాలి. అమ్మని ఇన్వైట్ చేసుకోవాలి. మనకి ఇంకా మిగతా మీ గురువులందరూ ఎవ్వరుంటే ఆళ్ళని ఇన్వైట్ చేసుకోండి. రామ్‌తో పర్మిషన్ తీసుకోండి. రామ్‌తన ముందు వరకు వచ్చిందంటే ఈ పర్మిషన్‌తో వచ్చింది. మేము మీ బిడ్డలం. మమ్మల్ని దైవంగా స్థితం చేయి అని మీ ఇష్టం. మీ భాషలో మీరు చెప్పుకోండి. పర్మిషన్ అడిగి. ఈ పర్మిషన్‌తో ఇది చేస్తున్నాను అనాలి. తర్వాత ఇది పెట్టుకొని క్లీనింగ్ చేసుకోవాలి. నాలో సరికాని ఆలోచనలు, సరికాని బుద్ధులు, సరికానివి ఏవైతే ఉన్నవో అవి ఈ క్షణం ఇప్పుడే నేను ఈ అగ్నిహోత్రంలో వేస్తున్నాను. అది కూడా మీ పదాలతో, మీ భాషలో చెప్పుకోండి. నేను చేయనా? నేను చేస్తాను మీరు చూస్తారా? మీరు చేస్తారా? మీరు చేస్తుంటే చూస్తే బెటర్ ఏమో. మీ ఇష్టం. రేపటి నుంచి చేద్దామా? మీకెలా అనిపిస్తే అలా చేయండి. బ్రీత్ తీసుకోవాలి. కుంభించాలి. నాలో సరికానివి ఎక్కడున్నవో ఈ కళ్ళు లోపల వైపు తిప్పి నా శరీరం అంతా చెక్ చేయాలి. ఎక్కడైతే బ్లాక్‌గా ఉందో, ఎక్కడైతే సరికాని ఆలోచనలున్నాయో, సరికాని బుద్ధులున్నాయో, సరికానివి ఉన్నవో, లిమిటెడ్‌వి అన్నీ ఉన్నాయో, వాటినన్నిటిని కూడా నేను ఈ క్షణమే ఇప్పుడే తీసుకొని చెవికి, కుడి చెవికి ఇక్కడ ఈ భాగంలో చిన్న విండో ఓపెన్ చేసి, ఆ విండోలోంచి అగ్నిహోత్రంలోకి ఆ మహాదేవుడికి అర్పిస్తున్నాను. నా ఆత్మకి అర్పిస్తున్నానని మరలా. 3 సరిపోతుంది. కానీ ఇంకా, ఇంకా ఉన్నవి నాలో లిమిటెడ్‌గా. ఇంకా నేను చాలా ఎక్కువున్నాయి అనుకుంటే ఇంకో 2 సార్లు. అవి తీసేసుకొని లేడవ అయినా పర్వాలేదు. శరీరాన్ని ఇలా ఈజీగా వదిలేసినా పర్వాలేదు. నేనిప్పుడు ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని అనుకుని తర్వాత హృదయమే చెయ్యేసి నేను దైవంగా స్థితమవుతున్నాను. నా ట్రయాడ్ నేను వేసుకుంటున్నాను. గోల్డెన్ కలర్ ఎనర్జీ ఉండాలి. హృదయం మీద చెయ్యేసుకోవాలి. ఈ 2 వేళ్ళతో ట్రయాడ్ వేసుకోవాలి. త్రికోణము, పిరమిడ్. సహజంగా దిగాలి. మీరు దింపకూడదు దీన్ని. చాలా సహజంగా మూవ్ అవ్వాలి.
సో బీ ఇట్. తదాస్తు. ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేయకుండా ఈ ముద్ర పెట్టి బ్రీత్ తీసుకోవాలి. ఇక్కడ చెప్పాను రేడియంట్ హెల్త్, సంపూర్ణ ఆరోగ్యాన్ని హోల్డ్ చేసి ఆ సంపూర్ణ ఆరోగ్యాన్ని నేను అనుభవించాలి. ఫేస్ మీద చిరునవ్వు ఉండాలి, దాన్ని సంపూర్ణంగా అనుభవించాలి. ఈ RH అనే పదాలు బయటకు వెళ్ళాలి. మనం గట్టిగా ఫోర్స్ఫుల్గా వదలాలి. అబర్నెన్స్ వెల్త్ చూసుకోవాలి. ఇప్పుడు ఏ వెల్త్ W అన్నీ చూసుకోలేకపోతే అబర్నెన్స్ వెల్త్ నుదుటి మీద చూసుకోవాలి. బ్రీతింగ్ తీసుకున్నాను. అలాగే జాయ్, ఈ ముద్ర ఇలాగ ఉంటుంది. జాయ్ని దర్శిస్తున్నాను. స్పీడ్గా చెప్పేస్తున్నాను అంతే మీకోసం. ఫ్రీడమ్, ఫ్రీడమ్ని కూడా దర్శించాలి నుదుటి మీద. ఫ్రీడమ్ అయ్యాక మాస్టర్ అక్షరాలు గోల్డ్ కలర్ అక్షరాలతో చూసుకోవాలి నుదుటి మీద. మన దృష్టి ఎప్పుడు కూడా నుదుటి మీదే ఉండాలి. అక్షరాలు బయటకు వెళ్తున్నట్టుగా చూడాలి. ఎప్పుడు మనం ఊదినప్పుడు మాత్రమే అక్షరాలు బయటకు వెళ్ళాలి. నేను ఓదాలి, ఈ అక్షరాలు బయటకు వెళ్ళాలి. ఈ అక్షరాలు అనంత విశ్వంలోకి నేను పంపిస్తున్నాను. అయిపోయాక నా డిజైర్ ఏదో ఉందో దాన్ని నేను దర్శించాలి. అది వెల్త్ అవని, హెల్త్ అవని, రిలేషన్షిప్ అవని, ఆస్ట్రల్ ట్రావెల్ అవని, జ్ఞానోదయం అవని, ఏదైనా కుండలిని యాక్టివేషన్ అవని, ఏదైనా మన డిజైర్, యువర్ చాయిస్.
సో బీ ఇట్. ఈ చెయ్యి ఎలా వెళ్ళాలి? నుదుటి మీద నీ 2 అక్షరాలతో సో బీ ఇట్. నన్ను నేనే ఆశీర్వదించుకుంటున్నాను. సో బీ ఇట్ అంటే తదాస్తు. అప్పుడు లే డౌన్ అవ్వాలి, పడుకోవాలన్నమాట. నేల మీద పడుకుని మనం మనల్ని ఆస్వాదించాలి. అందరికీ అర్థమైందా? ఇది చేసేటప్పుడు మీకు చాలా నీరసంగా ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఊదుతారు. ఓకేనా? చాలా నీరసం వచ్చినట్టు, అసలు ఎన్నో పోగొట్టేసుకున్నట్టు ఉంటది. కానీ మీరు అస్సలు భయపడొద్దు. మీరు జన్మ జన్మలుగా ఉన్న అజ్ఞానాన్ని వదిలేస్తున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ట్రయాడ్ వేసేటప్పుడే మీ ఎనర్జీ మీకు తెలుస్తుంది. మీరు ఎంత పవర్ఫుల్లో మీకు తెలుస్తుంది. ఇదంతా జరిగేటప్పుడు రోజు రోజుకి ఇది మీ నీరసం, నాలో ఏదో పోతుంది, నాకు అన్ఈజీగా ఉంది అన్నది మాత్రం మీ మెదడు చేసే ఒక మ్యాజిక్ అది. అంటే ఇంక చాలు నువ్వు అని ఆపేస్తది. అదే రౌండ్‌లో ఉంచడానికి ఇది. మనం దాన్ని ఆ న్యూరాన్ బద్దలు కొట్టి బయటకొస్తున్నాం. గొంగళిపురం నుంచి సీతాకోకచిలుకకి. అందుకని చాలా నొప్పులుగా, నీరసంగా, అమ్మో! అంతా వదిలేసాను అన్నట్టుగా ఉంటది. చూసారు కదా నన్ను క్లారిటీగా? చేస్తారా ఇప్పుడు మీరు? సరే, స్టార్ట్ చేయండి. రేపటి నుంచి ఏమైనా మొదలు పెట్టుకుందాము శ్రీదేవి గారు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ చేయండి. ఓకే, ఎందుకంటే అదే స్కూల్ ఉంది పిల్లలకి, అందుకోసం. ఓకే. ఇప్పుడు 10 మినిట్స్ చేయగలరా? ఇప్పుడు 10 మినిట్స్. నేను చెప్తా ఉంటాను, చెయ్యండి. ఓకే. నేను చేస్తాను, మీతో పాటు మ్యూజిక్ షేర్ చేస్తాను. ఆ మ్యూజిక్ వస్తుంది, మీకు అది పవర్ఫుల్ మ్యూజిక్ అన్నమాట. ఎంత పవర్ఫుల్ అంటే ఇంకా మిమ్మల్ని ఒక చేంజ్కి తీసుకొచ్చేస్తుంది. మీ లైఫే చేంజ్ అయిపోద్ది ఈ 21 రోజుల్లో. అంత పవర్ఫుల్ ఇది. ఇది కానీ పట్టుకున్నారా, అది మనల్ని పట్టుకున్నా సరే అసలు మీరింకా అసలు ఎప్పటికీ వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. నాకు 3 ఇయర్స్ అయిందేమో హెల్త్ మీద నేను చాలా పట్టుదలగా చేసుకున్నాను. చాలా రోజుల క్రితం, చాలా 21 రోజులు. ఇప్పటికి నేను టాబ్లెట్ వేసుకోను. మన అణువులు ఎలా ఉన్నాయో, ఏ ఏజ్‌లో ఉన్నాయో ఆ ఏజ్‌లో ఆగిపోతాయి. అన్నీ చాలా మిరాకిల్స్ జరుగుతాయి. మీకే జరుగుతాయి. మీరే చెప్తారు లాస్ట్‌లో. సరే, స్టార్ట్ చేయండి. రామ్‌తో పర్మిషన్ తీసుకోండి. హృదయం మీద చెయ్యేసుకోండి. వెన్నెముక నిటారుగా పెట్టుకోండి. మీ గురువుల్ని ఇన్వైట్ చేసుకోండి. మీ ఆత్మతో మాట్లాడండి. రామ్. ఇప్పుడు క్లీనింగ్. రామ్ ముద్ర పెట్టండి. ఎస్. ఇది కింద ఉండాలి, లెఫ్ట్. ఓకేనా? రైట్. ఇదే అభయం ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం? నాకు నేనే ఇచ్చుకుంటున్నాను. ఇది ఈ శరీరంగా ఉన్న శ్రీదేవిని, ఇది నా ఆత్మ. ఓకే, క్లీన్ చేయండి. మీ ఎదురుగా మీ సబ్ కాన్షియస్ మైండ్ చెవి పైన ఉంది. నాలో సరికానివి ఏమున్నాయో చెక్ చేసుకుని బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకుని హోల్డ్ చేసి చెక్ చేసుకోండి. అవన్నీ పేపర్లోకి చుట్టండి. సరికాని ఆలోచనలు కానీ, అజ్ఞానాన్ని కానీ గట్టిగా వదండి. సౌండ్ బయటకు రావాలి. సింహగర్జన అంటారు దీన్ని.
హోమంలోకి విసరండి. మళ్ళీ బ్రీత్ తీసుకోండి. మళ్ళీ బ్రీత్ తీసుకోండి. వదలండి. ఇంకా అనిపిస్తే ఇంకో 2 సార్లు చెయ్యండి. ఫోర్స్‌ఫుల్‌గా వదండి. జన్మ జన్మల నుంచి ఉన్న అజ్ఞానాన్ని బయటికి వెయ్యండి. అగ్నిహోత్రంలో వేయండి. అది ప్రేమగా మారి బయటికి వెళ్తున్నట్టుగా భావించండి. అయిపోయింది అనుకుంటే హృదయం మీద చెయ్యేసి ట్రయాడ్ వేసుకోండి. ట్రయాడ్ ఎలాగో చెప్పాను కదా! సరే ఇంకొంచెం కిందకి పెట్టండి మీ చెయ్య. విజయ్ సార్. ఓకే. ట్రయాడ్. యెస్. సార్ మీరు పైకి పెట్టారు చెయ్య. మోచేయి కిందకి పెట్టండి. ఇంకొంచెం ఇది ఇలా పెట్టుకోండి. ఎక్కువసేపు ఆ చెయ్యి అలా ఉంచలేరు అందుకని. కిందకి. మీ ట్రయాడ్ నెమ్మదిగా అసలు చేతిని కదపకుండా మీ శక్తిని మీరే ఇన్వోక్ చేసుకోండి. చూసుకోండి. తల్లి నువ్వు రివర్స్‌లో పెట్టినట్టుకున్నావు. శిరీష. లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు హృదయం మీద ఉండాలి. రైట్ హ్యాండ్ ట్రయాడ్ వేసుకోవాలి. ఏం మాట్లాడొద్దు. మీ శక్తితో గోల్డ్ కలర్ ఎంత దిట్టంగా వేసుకుంటారో అంత స్ట్రాంగ్‌గా వేసుకోండి. గోల్డ్ కలర్ ఎనర్జీతో. మాధవి గారి వేళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇంకా స్ట్రైట్‌గా పెట్టుకోండి. ఓకే. స్టార్ట్. ట్రయాడ్. అయిపోయినోళ్ళకి వచ్చేయండి అలాగా ప్రశాంతంగా.
అయిపోయిన వాళ్ళు హృదయం మీద చేసుకొని సోబియట్ చెప్పుకోండి. ఓకే. ఒక 3 సార్లు మాత్రమే ఊదుదాము. టైం లేదు కనుక జస్ట్ అలా కళ్ళు మూసుకొని మీరు గాలిని తీసుకోండి నాసికా రంధ్రాలతో. మళ్ళీ ముద్రను పెట్టండి. ఎస్. గాలి తీసుకోండి. నుదుటి మీద ఇది చూడండి రేడియంట్ హెల్త్ RH చూడండి. శ్వాస తీసుకుని కుమ్మించి వదలండి. నెక్స్ట్ అబండెన్స్ వెల్త్ AW చూడండి. తర్వాత జాయ్ చూడండి. ఓకే. తర్వాత ధ్యాన స్థితిలో కూర్చుని మిమ్మల్ని మీరు అనుభవించండి ప్రశాంతం. శిరీష వెరీ గుడ్ తల్లి, చాలా బాగా చేసావు. శ్రీహత సరే, నేను లీవ్ అవుతున్నాను. రేపు కలుద్దాం. రేపు అందరూ రెడీగా ఉండండి. వాటర్ కూడా పక్కన పెట్టుకోండి. సో వీట్ చెప్పుకుని లేకండి. ఓకేనా? ఓకే, అందరికీ ఓకే కదా? ఏమన్నా డౌట్లు ఉన్నాయా? మీ ఎనర్జీ మీకు తెలిసిందా? ఎవరైనా ఆన్ చేసుకుని చెప్పండి. ఈ ఎనర్జీ ఇది వేసేటప్పుడు ఏమన్నా తెలిసిందా? నాకైతే నా ఫింగర్ ఆటోమేటిక్‌గా ఇలా వెళ్ళిపోతున్నట్లుగా ఫీల్ అయ్యాను. నేను చూస్తూనే ఉన్నాను. నా హ్యాండ్ మూవ్ చేయలేదు. ఎస్ అంతే. ఏంటిది అది నిజంగానే వెళ్ళిపోతాంది అనేసనైతే ఇట్లా ఫింగర్‌నైతే అలానే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సరే చూద్దాం ఇట్ల నుంచి ఇంకెట్లన్నా ఎళ్తది ఓ ఫింగర్ అనుకున్నా. కానీ ఇలానే వచ్చిందది. అవును. ఎస్ వెళ్తది. మీ శక్తి మీకు తెలుస్తది ఎంత పవర్‌ఫుల్లో. ఈ 21 రోజులు చేసేసరికి మీరు తప్పక రూపాంతరం చెందేస్తారు, నాకు గ్యారంటీ. మేము చేసి చాలా క్రియేషన్ చేసి చాలా చాలా సాధించాం. అందుకని నేను అంత పవర్‌గా చెప్తున్నాను ఇది. మీరందరూ చాలా అదృష్టవంతులు. సరే, థ్యాంక్ యూ బాయ్. శ్రీదేవి గారు. లవ్ యూ సో మచ్ అందరికి. థాంక్ యూ శ్రీదేవి గారు. లవ్ యూ.